ఈరోజు మన క్లేరో సమీకరణాన్ని గురించి డిస్కస్ చేద్దాం. A differential equation of the form y equals to xp plus f of p is called Clairaut equations. A differential equation of the form y equals to xp plus f of p is called Clairaut equations. Y equals to xp plus f of p రూపంలో ఉండే సమీకరణాన్ని Clairaut సమీకరణాన్ని అంటారు. This equation can be solved for y. ఈ సమీకరణాన్ని y కొరకు సాధిస్తాం. y కొరకు సాధించాలంటే x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఇచ్చిన సమీకరణము given equation is y equals to xp plus f of దీని యొక్క ఈక్వేషన్ 1 అని అనుకుందాం. దీన్ని y కొరకు సాధిద్దాం. y కొరకు సాధించాలంటే x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. y ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది dy/dx ఈక్వల్స్ టు ఇది uv ఫార్మ్ అనేది అవుతుంది. x ఇంటూ సో x ఇంటూ dp/dx ప్లస్ p ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1 ప్లస్ p. నెక్స్ట్ f ఆఫ్ p ని డిఫరెన్షియేషన్ x డిస్టెన్స్ చేస్తే ఏమవుతుంది? f డాష్ ఆఫ్ p dp/dx. మనకి dy/dx అంటే p అని తెలుసు కాబట్టి dy/dx అంటే p ఈక్వల్స్ టు x ఇంటూ dp/dx ప్లస్ p ప్లస్ f డాష్ ఆఫ్ p ఇంటూ dp/dx. సో బోత్ సైడ్స్ ఉండే p ని ఎలిమినేషన్ చేయాలి. సో ఎలిమినేషన్ చేస్తే ఏమవుతుంది? మనకి రిమైనింగ్ మిగిలింది x ఇంటూ dp/dx ప్లస్ f డాష్ ఆఫ్ p ఇంటూ dp/dx ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు టర్మ్స్ నుంచి dp/dx ని కామన్ తీసుకుంటే x ప్లస్ f డాష్ ఆఫ్ p ఇంటూ dp/dx అనేది మనకి సో x ప్లస్ f డాష్ ఆఫ్ p ఇంటూ dp/dx ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది? సో ఈ టర్మ్ అయినా ఈక్వల్స్ టు 0 అయినా అవ్వాలి లేదా dp/dx ఈక్వల్స్ టు 0 అయినా అవ్వాలి. సపోజ్ dp/dx ఈక్వల్స్ టు 0. dp మనం రాసుకోవాలనుకుంటే x ప్లస్ f డాష్ ఆఫ్ p ఈక్వల్స్ టు 0 దీని ఒక ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ అదేవిధంగా dp/dx ఈక్వల్స్ టు 0 దీని ఒక ఈక్వేషన్ 3. సపోజ్ dp/dx ఈక్వల్స్ టు 0. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేది dp ఈక్వల్స్ టు 0 ఇంటూ dx. సో ఇరువైపులా సమాకలనం చేయండి. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఇరువైపులా సమాకలనం చేస్తే ఇంటిగ్రల్ dp ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0. సో ఇంటిగ్రల్ 0 అంటే ఏమవుతుంది? p ఈక్వల్స్ టు c. సో p ఈక్వల్స్ టు c ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపించండి. సబ్స్టిట్యూట్ t ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిస్తే అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్స్ టు x ఇంటూ c ప్లస్ f ఆఫ్ c అనేది. నెక్స్ట్ ఇదొక నెక్స్ట్ అదేవిధంగా ఏం చెప్పాము? x ప్లస్ f డాష్ ఆఫ్ p ఈక్వల్స్ టు 0 లేదా dp/dx ఈక్వల్స్ టు 0. సపోజ్ x ప్లస్ f డాష్ ఆఫ్ p ఈక్వల్స్ టు 0 దాన్ని సాధించామనుకోండి. సో దీన్ని ఏం చేయాలి? p ని ఎలిమినేట్ చేయాలి. సో ఆల్రెడీ దీని ఒక ఈక్వేషన్ 3 అని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అంటే ఈక్వేషన్ 1 అండ్ 2 నుంచి p ని ఎలిమినేట్ చేయాలి. సో p ని ఎలిమినేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ 1 అండ్ 2 నుంచి మనం సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది? f ఆఫ్ x y ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ లో ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి ఇది ఒక అసాధారణ సాధనని తెలియజేస్తుంది. అంటే ఇది ఒక
సింగులర్ సొల్యూషన్ ని తెలియజేస్తుంది. కాబట్టి ఇదొక ఏమవుతుంది, దిస్ ఇస్ నాట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p. కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p అనే క్లెరో సమీకరణం యొక్క సాధారణ సాధన జనరల్ సొల్యూషన్ అనేది y ఈక్వల్స్ టు xc ప్లస్ f ఆఫ్ c మాత్రమే అవుతుంది. సో y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉండే సమీకరణాన్ని క్లెరో సమీకరణం అంటారు. సో ఈ క్లెరో సమీకరణాన్ని y కొరకు సాధిస్తాం. y కొరకు సాధించాలంటే x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, y ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx అనేది వస్తుంది. నెక్స్ట్ xp ని uv ఫార్మ్ లో, సో x into dp/dx plus p plus f dash of p into dp/dx. we have dy/dx equals to p. మనకి dy/dx అంటే p అని తెలుసు. కాబట్టి p equals to x into dp/dx plus p plus f dash of p into dp/dx. సో బోత్ సైడ్స్ ఉండే p ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది, x into dp/dx plus f dash of p into dp/dx equals to 0. సో ఈ రెండు నుంచి dp/dx ని కామన్ తీసుకుంటే మనం ఏం చేయాలి, x plus f dash of p equals to 0 అయినా అవ్వాలి, లేదా dp/dx equals to 0 అయినా అవ్వాలి. సపోజ్ dp/dx equals to 0 అయింది అనుకోండి, dp equals to 0 into dx. సో ఇరువైపులా సమాకలనం చేయండి, ఇరువైపులా ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. ఇంటీరియర్ dp ఈక్వల్స్ టు ఇంటీరియర్ 0. సో ఇంటీరియర్ dp, సో ఏమవుతుంది, p అనేది వస్తుంది. సో ఇంటీరియర్ 0 అంటే దానికి ఏమవుతుంది, c అనేది వస్తుంది. c అనేది ఆర్బిటరీ కాన్స్టాంట్. సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 1, y ఈక్వల్స్ టు xc ప్లస్ f ఆఫ్ c అనేది సొల్యూషన్ అవుతుంది. సపోజ్ ఈక్వేషన్ 2 ని x ప్లస్ f డాష్ ఆఫ్ p ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి. సో దాని నుంచి మనం ఈక్వేషన్ 1 2 నుంచి p ని ఎలిమినేట్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ని 2 నుంచి p ని ఎలిమినేట్ చేయాలనుకుంటే మనకి ఏమవుతుంది, సొల్యూషన్ అనేది ఆ రెండింటిని సాల్వ్ చేసుకున్నట్లయితే f ఆఫ్ x, y ఈక్వల్స్ టు 0 అనేది సొల్యూషన్ అవుతుంది. సో దానిలో ఆర్బిటరీ కాన్స్టాంట్ యాదృచ్ఛిక స్థిరరాశి అనేది లేదు. కాబట్టి ఇది ఒక అసాధారణ సాధనని తెలియజేస్తుంది. దాని నుంచి అది ఒక సింగిల్ సొల్యూషన్ ని తెలియజేస్తుంది. కాబట్టి అది సాధారణ సాధన అనేది కాదు. కాబట్టి y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p అనే క్లెరో సమీకరణానికి సాధారణ సాధన ఏమవుతుందంటే y ఈక్వల్స్ టు xc ప్లస్ f ఆఫ్ c అనేది అవుతుంది. y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉండే సమీకరణాన్ని మనం క్లెరో సమీకరణం అని అంటాము. సో దీని యొక్క వర్కింగ్ రూల్ ఏంటంటే సాధారణ సాధన y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉండే సమీకరణానికి సాధారణ సాధన ఏంటంటే, సో ఫస్ట్ రెడ్యూస్ ద గివెన్ ఈక్వేషన్ ఇంటూ స్టాండర్డ్ ఫార్మ్. y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఇచ్చిన సమీకరణాన్ని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానిలో p కి బదులుగా మనం c ని ప్రతిక్షేపించాలి. p కి బదులుగా c ని ప్రతిక్షేపిస్తే అప్పుడు దాని యొక్క సాధారణ సాధన అనేది వస్తుంది. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో క్లెరో సమీకరణాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో సాల్వ్ y మైనస్ px ఇంటూ p మైనస్ 1 ఈక్వల్స్ టు p అనే సమీకరణాన్ని సాధించండి అని నేను అనుకుంటున్నాను. y మైనస్ px ఇంటూ p మైనస్ 1 ఈక్వల్స్ టు p ఇది సాధించండి. సాల్వ్. సో ఫస్ట్ ఇచ్చిన సమీకరణం గివెన్ ఈక్వేషన్ ఈజ్ y minus px into p minus 1 equals to p. ఇక్కడ LHS వైపు p minus 1 అనేది గుణిస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వైపు వెళ్తే అది బార్. సో y minus px equals to p by p minus 1. సో మైనస్ px సైడ్ వైపు వెళ్తే ప్లస్ px అవుతుంది. సో y ఈక్వల్స్ టు px ప్లస్ p బై p మైనస్ 1. ఇది ఈ సమీకరణం ఏ రూపంలో ఉంది, ఈ సమీకరణం అనేది ఏ రూపంలో ఉంది, y ఈక్వల్స్ టు px ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉంది. కాబట్టి y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్న సమీకరణాన్ని క్లారెట్స్ ఈక్వేషన్ అని అంటాము. కాబట్టి ఈ క్లారెట్స్ సమీకరణం యొక్క సాధారణ సాధన ఏంటి, p కి బదులుగా c ని ప్రతిక్షేపిస్తే మనకి ఇచ్చిన సమీకరణం యొక్క సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు
px plus f of p. సో కాబట్టి సో ఈక్వేషన్ 2 అనేది y ఈక్వల్స్ టు px plus f of p కాబట్టి సో ఆ రూపంలో ఉండే సమీకరణాన్ని సో ఏమంటాము క్లెరో సమీకరణం అని అంటారు. సో క్లెరో సమీకరణం యొక్క సాధారణ సాధన ఏంటి? సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 2. p కి బదులుగా c ని ప్రతిక్షేపించాలి ఈక్వేషన్ 2 లో. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? y ఈక్వల్స్ టు cx plus c by c minus 1. This is the required solution. ఫస్ట్ ఇచ్చిన సమీకరణం y minus px into p minus 1 equals to p. సో అది ఇచ్చిన సమీకరణం. ఇక్కడ p minus 1 గుణిస్తుంది, వైపు వస్తే భాగిస్తుంది. y minus px equals to p by p minus 1. సో మైనస్ px అటు వైపు అయితే ప్లస్ అవుతుంది కాబట్టి y ఈక్వల్స్ టు px plus p by p minus 1. సో ఇది క్లెరో సమీకరణం which is in the form of y equals to px plus f of p. సో క్లెరో సమీకరణం యొక్క సాధారణ సాధన ఏంటి? p కు బదులుగా c ని ప్రతిక్షేపించాలి. సో y ఈక్వల్స్ టు p కి బదులుగా c ప్రతిక్షేపిస్తుంది. y ఈక్వల్స్ టు cx plus c by c minus 1 అనేది ఇచ్చిన సమీకరణం యొక్క సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా మనకు ప్రాబ్లం y solve y equals to x minus a into p minus p square. Solve y equals to x minus a into p minus p square. So ఇచ్చిన సమీకరణం ఏంటి? y equals to x minus a into p minus p square. So y equals to మనం చేసాం xp minus ap minus p square. సో ఏమవుతుంది? దీన్ని ఎలా రాసుకోవచ్చు? రీఅరేంజ్మెంట్ చేసుకుంటే y ఈక్వల్స్ టు xp మైనస్ ఆఫ్ ap ప్లస్ p స్క్వేర్. లేదా ఇలా రాసిన ప్రాబ్లమే లేదు, విడిచిపెట్టేసిన ప్రాబ్లం లేదు. సో దీని యొక్క ఈక్వేషన్ 2 అని అనుకోండి. సో ఇది ఏ రూపంలో ఉంది? విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ 2 అనేది ఏ రూపంలో ఉంది? y ఈక్వల్స్ టు xp ప్లస్ f of p రూపంలో ఉంది. y ఈక్వల్స్ టు xp ప్లస్ f of p రూపంలో ఉన్న సమీకరణాన్ని క్లెరో సమీకరణం అని అంటాము. క్లెరో సమీకరణం యొక్క సాధారణ సాధన ఏంటి? p కు బదులుగా c ని ప్రతిక్షేపించాలి. సో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 2. p కు బదులుగా c ని ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? y ఈక్వల్స్ టు xc మైనస్ ఆఫ్ ac ప్లస్ c స్క్వేర్. So this is the required solution. So y is equals to x minus a into p minus p square యొక్క సాధన ఏమవుతుంది చూస్తే, సో మల్టిప్లికేషన్ చేసుకున్నాం. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దీని యొక్క రీఅరేంజ్మెంట్ చేసుకున్నాం. సో ఇది ఏ రూపంలో ఉంది? y ఈక్వల్స్ టు xp ప్లస్ f of p రూపంలో ఉంది. y ఈక్వల్స్ టు xp ప్లస్ f of p రూపంలో సమీకరణాన్ని క్లెరో సమీకరణం అంటాము. క్లెరో సమీకరణంలో p కి బదులుగా c ని ప్రతిక్షేపిస్తాం. p కి బదులుగా c ప్రతిక్షేపిస్తే xc మైనస్ ac మైనస్ c స్క్వేర్ అనేది ఇచ్చిన సమీకరణం యొక్క సాధన అవుతుంది. నెక్స్ట్ మరో ప్రాబ్లం చూడండి. Solve y square minus 2pxy minus p square plus p square into x square minus 1 equals to m square. Y square minus 2pxy plus p square into x square minus 1 equals to m square ని సాధించమని అనుకుంది. సో ఇచ్చిన సమీకరణం y square minus 2pxy plus p square into x square minus 1 equals to m square. Y square minus 2pxy plus మల్టిప్లికేషన్ చేసండి p square into x square minus p square equals to m square. Y square minus 2pxy
ప్లస్ పీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ పీ స్క్వేర్ వైపు అయితే ప్లస్ పీ స్క్వేర్ అవుతుంది. సో పీ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అనేది. సో దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రూపంలో ఉంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపం. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపం ఉంటుంది. దాన్ని ఏమైనా రాసుకోవచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఏమవుతుంది అయితే px మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. సో px మైనస్ y హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది p స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2px ఈక్వల్స్ టు p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఇరువైపులా వర్గమూలాలు తీసుకున్నామంటే ఏమవుతుంది px మైనస్ y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. ఈ మైనస్ y ని అటువైపు పంపించేసారనుకోండి, అది ఏమవుతుంది ప్లస్ y అవుతుంది. y ఈక్వల్స్ టు ఏమవుతుంది సొల్యూషన్ px ప్లస్ మైనస్ ఆర్ ప్లస్ అన్న ప్లస్ ఆర్ మైనస్ అన్న ఒకటే కాబట్టి రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. మైనస్ y అటువైపు ఉండిపోతే అటువైపు పంపించేస్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఇటువైపు వచ్చేసింది అనుకోండి. సో మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అన్న ఒకటే కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది y ఈక్వల్స్ టు px ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ p స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. సో ఇది ఏ రూపంలో ఉంది y ఈక్వల్స్ టు px ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్న సమీకరణాన్ని ఏమంటాము క్లెరోస్ సమీకరణం అని అంటాం. క్లెరోస్ సమీకరణం యొక్క సాధన ఏంటి p కి బదులుగా c ని ప్రతిక్షేపించాలి. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p. సో y ఈక్వల్స్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉన్న సమీకరణాన్ని క్లెరోస్ సమీకరణం కాబట్టి సో సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు c ఇన్ ఈక్వేషన్ 2. p కి బదులుగా c ని ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది y ఈక్వల్స్ టు cx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ c స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది స్క్వేర్ సమీకరణం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్. అదేవిధంగా మరొక ప్రాబ్లం సాల్వ్. sin y minus px equals to p. sin of y minus px equals to p. ఇది ఇచ్చిన సమీకరణం. గివెన్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చిన సమీకరణం sin of y minus px equals to p. మనకి x equals to sin theta అయితే theta equals to ఏమవుతుంది sin inverse x. అదే విధంగా ఇక్కడ sin theta equals to x రూపంలో ఉందనుకుంటే theta వాల్యూ ఫైండ్ చేయాలంటే sin inverse x అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం y minus px ని ఫైండ్ చేయాలి. సో ఆ ఫైనల్ వైపు వెళ్తే ఏమవుతుంది ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి y minus px equals to sin inverse p. సో మైనస్ px వైపు వెళ్తే ప్లస్ px అవుతుంది. కాబట్టి y equals to px ప్లస్ sin inverse p. సో ఇది ఏ రూపంలో ఉంది దీని ఒక ఈక్వేషన్ 2 అనుకుంటే ఇదే రూపంలో ఉంది y equals to xp plus f of p రూపంలో ఉంది which is in the form of y equals to xp plus f of p. కాబట్టి దాన్ని y equals to xp plus f of p రూపంలో ఉన్న సమీకరణాన్ని క్లెరోస్ సమీకరణం అంటాము. కాబట్టి సబ్స్టిట్యూట్ p equals to c in equation 2. p కి బదులుగా c ని ప్రతిక్షేపించండి. p కి బదులుగా c ని ప్రతిక్షేపించడం ఉంది y equals to cx plus sin inverse c. This is the required solution. Thank you.